అమలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాశ్చర్యపడుండగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడి కానీ దేవాన్ని నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఉన్నాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలం. నేను రెగ్యులర్గా చెప్తాను ఈ వాక్యం యేసు ప్రభు బోధల్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే మీకు రిమైండ్ అవుతూ ఉండాలి, మర్చిపోకూడదు. నా సంఘము బలముగా ప్రభు యొక్క బోధలో కట్టబడాలన్న ఆశ. మత్తయి సువార్తికుడు నిజంగా ఈ 5, 6, 7 అధ్యాయాలు చాలా చక్కగా రాసినట్టుగా చూస్తాం. నిజంగానే తక్కిన మినిస్ట్రీ అంతా కూడా ప్రభు యొక్క లైఫ్ మీద ఆధారపడి ఉంటే, ఈ 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన యేసు ప్రభు వారి జీవితంలో ఆయన కొండ మీది ప్రసంగం నుంచి ప్రారంభించి వాట్ ఎవర్ ఈ స్పోక్, ఆయన మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా ఐ లవ్ దిస్ 3 చాప్టర్స్. మత్తయిలో ఈ 3 అధ్యాయాలు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ప్రతి చిన్న దాన్ని గురించి ప్రభు వచ్చిన ప్రతి విషయాన్ని గురించి కూడా మత్తయి చక్కగా పొందుపరిచాడు ఈ 3 అధ్యాయాలు. మరి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆ కొండ మీద ప్రసంగం మనందరూ తెలుసు, ధన్యతలతో కూడింది. ఆ తర్వాత ప్రభు ఎలా చెప్పాడు, ఆ తర్వాత చెట్టుని గురించి చెప్పాడు, ఫలమును గురించి చెప్పాడు, ఆ తర్వాత నేరో వేయిన్ గురించి చెప్పాడు, ఇరుకైన మార్గమును గురించి చెప్పాడు. ఆ తర్వాత చూసినప్పుడు ధర్మశాస్త్రమును గురించి, ధర్మశాస్త్రంలో ఎలా పాటించాలని ఆయన అక్షరాలు నెరవేర్చడానికి వచ్చాడు. చాలా విషయాలు మాట్లాడుతూ అందులోకి నేను కూడా లెట్ మీ స్టే ఇన్ టు మై కాంటెక్స్ట్, నా సబ్జెక్ట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క 7వ అధ్యాయము ప్రారంభము 6 వచనాలు, 5 వచనాలు ఒక మాటను మాట్లాడుతూ 6వ వచనం కూడా దానికి జతపరచబడినట్టుగా చూస్తాం. చాలాసార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు ఏముందా అనిపిస్తే దెర్ ఈస్ సంథింగ్ టు డూ విత్ దట్, ఎందుకంటే ఆ వాక్యానికి సంబంధించింది ఇక్కడ ప్రభు మాటలో ఏదో ఒక అర్థము, ఏదో ఒక లింక్ దానికి ఇస్తుంటాడు. అవి నేర్చుకునే మీకు చూపించనా. మొట్టమొదటిగా చూసినప్పుడు ప్రభువు తన యొక్క ప్రసంగాన్ని పిల్లల మరి ఇక్కడ ఈ అంశం మీద ప్రారంభిస్తున్నప్పుడు చక్కగా హెడ్లైన్లు ఇచ్చాడు. జస్ట్ తమ హెడ్లైన్లో కూడా చదివింది చక్కగా, ఏంటంటే జడ్జింగ్ అదర్స్. పిల్లరా ఇక్కడ ప్రభు కొన్ని మాటలు చెప్తున్నాడు. ప్రభువు యొక్క బోధ విషయంలో ప్రభు మాట్లాడుతున్న మాటల్లో గమనించినప్పుడు, ఇక్కడ ఈ భాగములో చూసినప్పుడు ఆయన బోధ తీర్పుని గురించి మాట్లాడతాడు. ఒక విశ్వాసీ జీవితంలో తీర్పు తీర్చడంలో తొందరపాటు ఉండకూడదని ఇది చాలాసార్లు మనం చేస్తుండే, అందుకే నేర్చుకునే ప్రభు ఇచ్చాడేమో. ఈరోజు అలా తెరవంగానే బైబిల్ అక్కడ ఆగిపోయింది. నాకు అనుదృష్టి సరైనది చాలా ఎప్పుడు మాట్లాడలేదని చెప్పి తీసుకున్నాను. ఎందుకు మంచిగా అనిపించింది కదా తీసుకుని. ఎందుకంటే ప్రభు ఇక్కడ విశ్వాసులము మనము చాలా చేయవలసిన పనుల్లో మనము అంత ఆసక్తి చూపం, కానీ చేయకూడని పనుల్లో చాలా ఆసక్తి చూపిస్తాం. ఎందుకు? మనమంతా ఆదాము సంతతి వారమే కాబట్టి దేవుడు చెప్పిన మాటలు అన్నిటికంటే కూడా ఏదైతే వద్దన్నాడో దాని మాట మీద ఆకర్షణ ఎక్కువ ఉంటుంది కదా. అందుకే ఏదైతే వద్దంటామో అది ఖచ్చితంగా చేస్తుంటాం, మనకున్న చెడ్డ అలవాటు. అందుకే ప్రభు ఈరోజు కొన్ని విషయాలు ఇందులో నుంచి ఎందుకు తీర్పు తీర్చడం టక్కున వీఆర్ వెరీ క్విక్ టు జడ్జ్ సంబడి ఎల్స్ కదా. మనకు ఒక చెడ్డ అలవాటు ఏంటంటే టక్కున ఓ డిసిషన్ తీసుకుని ఒక తీర్పు తీర్చేసుకుంటాము. ఒక ఆ వ్యక్తికి ఒక బిరుదు ఇచ్చేస్తాం, ఒక టైటిల్ ఇస్తే ఒక పాపి అను, లేకపోతే ఓ తాగుబోతుడను, ఓ వ్యభిచారను, ఓ XYZ అను, ఏదో ఒకటి మనం తీర్పు ఇమీడియట్గా ఇచ్చేస్తుంటాం. వి జడ్జ్ వెరీ క్విక్లీ. ప్రభు అదే మాటల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, తీర్పుని గురించి మాట్లాడుతున్నాడు. తీర్పుని గురించి తీర్చొద్దన్న విషయాన్ని విశ్వాసి షుడ్ నాట్ బి క్విక్ టు జడ్జ్ సంబడి ఎల్స్. కొన్నిసార్లు ఈ తీర్పుల విషయంలో కారణం కూడా ఎందుకు అయిపోద్ది అంటే, మనం నీతి పనులుగా చూపించడానికి ఇతరులను మనం తక్కువ వ్యతిరేకిస్తుంటే కదా చూస్తాం. వీ వాంట్ టు షో అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ రైచియస్ కదా. మన నీతిమంతులు అనడాలంటే అవతలోడు పనికి మారడు అంటే మనం ఎక్కువ నీతి అవుతాం, వాడు పనికి మారుతాను మన నీతికి కొంచెం ప్లస్ అవుతుంది కాబట్టి అది చేస్తుంటాం. అందుకే ప్రభు అంటున్నాడు డూ నాట్ జడ్జ్ అంటాడు.
దేవుని వాక్య భావంలో చూసినప్పుడు డూ నాట్ జడ్జ్ అని చెప్తూ ఆ జడ్జ్మెంట్ వల్ల వచ్చే కొన్ని విషయాల గురించి ప్రభు బోధిస్తాడు. ఒకవేళ తీర్పు తీస్తే మీరు కూడా తీర్పులోకి వస్తారు కాబట్టి జాగ్రత్త సుమి అని ప్రభు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తాం. మరి కింది భాగంలోకి వస్తే తర్వాత చూసినప్పుడు మరి ఇక్కడ విశ్వాసితో మాట్లాడుతున్నప్పుడు ఇంట్రాస్పెక్ట్ గురించి మాట్లాడతాడు. తాము పరీక్షించుకోవడం విషయంలో అంటాడు, సహోదరుని కంట్లో ఉన్న నలుసు తీయాలనుకున్నవాడు మొదట తన కంట్లో ఉన్న ధూళమును తీసుకోవాలంటాడు. ధూళమును తీసుకుంటే నువ్వు క్లియర్గా చూడగలుగుతావు కాబట్టి నువ్వు ఏమంటాడు, అప్పుడు నువ్వు నీ సహోదరునికి సహాయం చేయగలుగుతావు, అతని కంట్లో నలుసు తీసుకోతావు. బట్ నిన్ను నువ్వు చెక్ చేసుకునేవాడిగా ఉండాలన్న సంగతి చెప్తాడు. చివరిగా 6వ వచనంకి వస్తే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు 6వ వచనంలో ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్లా కనబడుతుంది. కానీ పిల్లలు ఇక్కడ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఏమంటాడు, పరిశుద్ధమైంది ఏమంటాడు, కుక్కలకు వేయొద్దు, ముత్యాలను పందుల ముద్దు వేయొద్దు అంటాడు. ఎందుకంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు కొన్నిసార్లు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాడు అంటే పిల్లలు చూసినప్పుడు స్వార్థ విషయంలో విశ్వాసి జ్ఞానవంతుడై ఉండాలన్న విషయాన్ని ప్రభు ఇవన్నీ చెప్తున్నాక కూడా స్వార్థ విషయంలో విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే ఎస్ గాడ్ సెడ్ గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్ టు ఎంటైర్ వరల్డ్ అండి, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క శిలువ సువార్తను ప్రకటించుడి అంటాడు. నమ్మువారిని శిష్యులుగా చేయమంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు వారి బ్యాప్టిజం ఏమని ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. ఈవెన్ దో వీ హ్యావ్ బీన్ గివెన్ ది commandment to preach the gospel in this world, but God says be wise in preaching gospel అంటాడు. ఇట్ మైట్ హార్మ్ యూ, కాబట్టి జాగ్రత్త వహించాలండి. యేసు ప్రభు వారు అందుకే శిష్యులతో అంటాడు, మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు అంటాడు, మిమ్మల్ని అంటాడు ఏమంటాడు, మేక తోళ్ళు కప్పుకున్న తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నాను కాబట్టి ఏమంటాడు, పావురం వలె నిష్కపటముగాను పాము వలె వివేకంగా అంటాడు. లర్న్ ది వైజ్నెస్ ఫ్రమ్ ది సర్పెంట్ అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు ఏంటప్పా ఇలా చెప్పాడేంటి, పాములో నుంచి నేర్చుకునేది ఏంటంటే దేవుడు అంటాడు, ఇఫ్ యూ ఆర్ వాంట్ టు లర్న్ యూ కెన్ లర్న్ మెనీ థింగ్స్, ఈవెన్ సాటన్. కొన్నిసార్లు అంటే వివేకము అంటాడు, అంటే వివేకమైన జీవి అంటాడు. అలాంటి వివేకాన్ని నేర్చుకోమని ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. కొన్ని విషయాలు దేవుని వాక్యభావంలోంచి ఇందులోంచి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు నీకు నాకు ఈరోజు ఈ సాయంకాల సమయంలో ప్రభు బోధించాలనుకుంటున్నా. మరొకసారి లెట్స్ గో వర్స్ బై వర్స్ ఒకసారి చూద్దాం. ఒక వచనాన్ని చూసుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి. దేవుడి యొక్క కడాఖచ్చిగా ఇచ్చిన కమాండ్మెంట్, దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు నీతో నాతో. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు తీర్పు తీర్చకుడి. ఒక విశ్వాసితో ప్రభు మాట్లాడు. యేసు ప్రభుని వెంబడించేవారు, యేసు ప్రభుని అంగీకరించేవారు, శిల్వ రక్తంలో కడగబడి యేసు ఏదో అంగీకరించి ఆయన వెంబడిస్తున్న ప్రతి విశ్వాసితో ప్రభు మాట్లాడుతున్న మొట్టమొదటిగా డూ నాట్ జడ్జ్. This is not something, but God is ordering something that do not do this. ఎందుకంటే నువ్వు తీర్పు తీర్చేవాడిగా ఎప్పుడు ఉండకూడదని దేవుని వాక్యం మీద శ్రీతున్నా. ఎందుకంటే తీర్పు అది దేవునికి చెందినది, అది మానవులకు చెందినది. కాబట్టి యు ఆర్ నో వన్ టు జడ్జ్ సమ్వన్ ఎల్స్. చాలాసార్లు త్వరబడి తీర్పు తీర్చారు. దేవుడు వాక్యం చెప్తుంది తీర్పు తీర్చకమంటున్నాడు, కడాకంచిగా చెప్తున్నాడు. దీంట్లో ఏమీ భేదం లేదమ్మా ప్రభు. యేసు ప్రభు వారు తీర్పుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏదో డౌట్ఫుల్గానో ఏదో మార్చిపోయినాడు, కడాకంచిగా చెప్తాడు. ఒక ఆజ్ఞ ఏ రీతిగా అయితే ఆ ధర్మశాస్త్రం ఏ రీతిగా అయితే కొండ మీద మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చారు, అలాగనే దేవుడిని వెంబడిస్తున్న వారిని యేసు ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుకున్న మొట్టమొదటి డూ నాట్ జడ్జ్. నువ్వు తీర్పు తీర్చేవాడిగా ఉండకూడదని దేవుని వాక్యం మీద శ్రీతనాథ కడాకంచిగా తెలియజేశారు. డూ నాట్ జడ్జ్. ప్రభా ఈ విషయంలో చెప్పొచ్చు, అవి ఏ విషయంలో కాదు. దేవుడు అంటున్నాడు నువ్వు తీర్పు తీర్చేవాడు కాదు, తీర్పు దేవునికి సంబంధించింది, దేవుడు తీర్చేవాడు. గాడ్ ఇస్ ది జడ్జ్, యు ఆర్ నాట్ ది జడ్జ్. యూ కెనాట్ టేక్ ది ప్లేస్ ఆఫ్ ది గాడ్. దేవుడు కడాకంచిగా చెప్తున్న మాట ఈరోజు నీతో నాతో మాట్లాడండి. డూ నాట్ జడ్జ్. ఈరోజు నిజంగా తీర్చొచ్చా పలానా విషయంలో దేవుడు అంటున్నాడు ఇక్కడ ఈ విషయంలో తీర్చొచ్చు, ఈ విషయం కాదు. దేవుని వాక్యభావంలో చెప్పిన కడాకంచిగా దేవుడు చెప్తుందంటే నువ్వు తీర్పు తీర్చేవాడిగా ఉండకూడదు. యూ షుడ్ నాట్ జడ్జ్ ఎనీవన్ ఆన్ ది ఎర్త్ ఈవెన్ దో దే ఆర్ సిన్నర్స్. వారు పాపులు కావచ్చు, వారు పనికిమాలిన పనులు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అన్యులు కావచ్చు, వాళ్ళు ఏ దేవుని నమ్మిన వారు డూ నాట్ జడ్జ్ దెమ్. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్న మాట ఇది. Do not judge.
ఈరోజు ఇప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్. ఐ లవ్ మై గాడ్. ఎందుకంటే పిల్లరా ఆయన ఏది కూడా ఆయన చేయింది నిన్ను చేయమన్నాడు పిల్లరా. భూమి మీద ఆయన వచ్చినప్పుడు ఆయన జీవించిన 33 సంవత్సరాలు 3.5 పరిచర్య కాలంలో ఈ రీడ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ సెడ్. అంటే అపోస్తల కార్యంలో చూసినప్పుడు యేసు అక్కడ యేసుని వచ్చి ఆయన చేయొచ్చు బోధించు. హీ వాస్ డూయింగ్ అండ్ ప్రీచింగ్. దట్ వాస్ ది మినిస్ట్రీ హీ వాస్ డూయింగ్. హీ వాస్ నాట్ ప్రీచింగ్, హీ వాస్ డూయింగ్ అండ్ ప్రీచింగ్. దట్ ఇస్ అవర్ గాడ్. మన దేవునికి ప్రత్యేకత అంటే మన దేవుడు ఏది కూడా ఆయన చేయింది మనం చేయమన్నాడు. ఆయన ఏదైతే చేస్తాడో అది నిన్ను చేయమంటాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు. క్రీస్తు అంటాడు నన్ను వెంబడించు, నన్ను పోలి వెంబడించాడు. కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. అందుకే యేసు ప్రభు ఏ మాట అయితే నీతో నాతో చెప్పాడో అదే మాట ఆయన తూచా తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఆయన నన్ను చేయమంటాడు. ఒకసారి చూద్దాం లూకాసు వార్త 12వ అధ్యాయము కనుక ఇక్కడ 13-14 వచనాలు చూస్తే కనుక అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఒక వ్యక్తి అంటాడు, యేసు ప్రభు పరిచయంలో ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి అంటాడు, నా సహోదరునితో నాకు ఆస్తి పంపకాలు చేయమని 13వ వచనంలో అడిగినట్టుగా చూస్తాం. 12వ అధ్యాయంలో చూసినప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నా సహోదరికి చెప్పు, నా యొక్క ఆస్తి నాకు డివైడ్ చేసి నా భాగం నాకు ఇవ్వమన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట 14వ వచనం ఒకసారి చూద్దాం. లెట్ ఎగ్జామిన్ దట్ వర్డ్. ఒకసారి చూద్దాం 14వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగైనను నన్ను ఎవడు నియమించను. యేసు ప్రభు హూ మేడ్ మీ చర్చ్ అంటాడు. యేసు ప్రభుతో ఆయన అడుగుతున్నాడు, బోధకుడా నాకు నా సహోదరునికి ఆస్తితగా ఉందయ్యా, నాకు తీర్పు తెచ్చవయ్యా, నా సహోదరుతో మాట్లాడు. లెట్ హిమ్ గివ్ మీ మై షేర్ ఆఫ్ ప్రాపర్టీ. గాడ్ సేస్ హూ మేడ్ మీ చర్చ్ ఓవర్ యూ అంటాడు. యేసు ప్రభు సందర్భంలో చూసినప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి నిరాకరిస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన ఈ జస్ట్ రిజెక్టింగ్ టు బి ఎ జడ్జ్ బికాస్ హీ హస్ నాట్ కమ్ యాజ్ ఎ జడ్జ్. వన్ డే హీ విల్ కమ్ యాజ్ ఎ జడ్జ్, బట్ నౌ హస్ కమ్ యాజ్ ఎ సాక్రిఫిషియల్ ల్యాంబ్గా వచ్చాడు. ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లగా లోక పాపము తీసుకుపోని దేవుని గొర్రెపిల్లగా లోకంలోకి వచ్చాడు. కానీ ఆయన లోకాన్ని తీర్పు తెచ్చడానికి రాలే. కాబట్టి ఆ సహోదరుడు ఎప్పుడైతే అడుగుతున్నాడో, ప్రభువా నాకు తీర్పు తెచ్చమన్నాడు, హూ మేడ్ మీ చర్చ్, ఐఎమ్ నాట్ ది చర్చ్. ఏసే నీతో నాతో మాట్లాడుతున్న మాట ఈరోజు, డు నాట్ చర్చ్. విశ్వాసి పిల్లలు, డు నాట్ జంప్ పాస్ ఆన్ ది జడ్జ్మెంట్ ఆన్ సంబడీ ఎల్స్. ఈరోజు ఎవరు మీదనో ఆ తీర్పును తెచ్చి ఆ మనస్తత్వంతో ఉండకూడదు. ఒక వ్యక్తిని నిర్ధారించేసి ఏదో చెప్పే స్థితిలో ఉండకూడదని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. ప్రభు నిజంగా పిల్లరా ఆయన ఒక మాదిరిని సెట్ చేశాడు. ఆయన మన జీవితంలో చూసినప్పుడు ఆయన ఏది కూడా ఊరికి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పలేదు పిల్లరా. ఎవ్రీథింగ్ అంటాడు. లేఖనాల గురించి కూడా మాట్లాడినప్పుడు యేసుప్రభు ఉంటాడు కదా, లేఖనంలో ఒక పొల్లైనను ఒక సున్నా అయినను దాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ అక్షరాల దాన్ని నెరవేర్చలే. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఫుల్ఫిల్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ స్పోకెన్. ఏదైతే మాట్లాడో ప్రతి మాటను ఆయన భూమి మీద చేసి చూపించి నిన్నను చేయమన్నాడు. కానీ ఆయన ఏది కూడా నిన్నను ఊరికని చేయమని చెప్పలేదు కదా. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు. సాధారణంగా ఈజీగా చెప్పేస్తాను. చెప్పడం ఈజీ ఉంటుంది, చేయడం కష్టం ఉంటుంది కదమ్మా. చాలా విషయాలు చాలా చెప్తాం మనం కదా. ఎవరికైనా చెప్పమంటలకి ఇంత చెప్తాం, కిలోమీటర్ అంత చెప్తాం. మనం పాటించేది ఇంత ఉండదు. కనుక ప్రభు ఏది కూడా ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యేసు ప్రభు వారు ఆయన పరిచయం ఉన్నప్పుడు ఆయన శోధించడానికి ఒక స్త్రీని పట్టుకొచ్చారండి. మనందరూ యోహాను సువార్త 8వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ స్త్రీని పట్టుకొచ్చి ఆ యెరూషలేము ప్రాంగణంలో ప్రభు ఉన్నాడు. ప్రభు వచ్చినప్పుడు పట్టుకొచ్చి వాళ్ళంతా రాళ్ళు తీసుకొచ్చారు. రాళ్ళతో కొట్టే ముందు ప్రభుతో ఆడుతారు, కమ్ ఆన్ నౌ గివ్ us your judgment about this woman. She has been caught in adultery. ఆమె వ్యభిచారంలో పట్టబడింది కాబట్టి ఈమెను ఏం చేయాలో నీ తీర్పేంది. కమ్ ఆన్ టెల్ మీ your judgment. ప్రభు ఏం చేస్తున్నాడమ్మా అడిగినప్పుడు నేల మీద కూర్చొని రాసుకుంటున్నాడు. ఏం రాస్తున్నాడో తెలియదు. ఎప్పుడైనా ప్రభు చిత్తంగా చెప్తాను ఏం రాస్తున్నాడు. రైటింగ్ సంథింగ్ విత్ హిస్ ఫింగర్. ఆయన ఏళ్ళతో రాశాడు. ఒకసారి ఆలోచించారమ్మా, ఆయన ఏళ్ళతో ఏం రాశాడమ్మా? 10 ఆజ్ఞలు రాశాడు. కింద రాస్తున్నాడు భూమి మీద.
కింద భూమి మీద రాస్తున్నాడు. చెప్పమంటారా? ఒక 5 నిమిషాలు టైం తీసుకొని చెప్పమంటారా? కింద భూమి మీద రాస్తున్నాడంట పిల్లలు రాయి. వీళ్ళు అడుగుతున్నారు ఏం చేయాలి చెప్పి. ఇప్పుడు అంటే ప్రభు అడిగాడంట. సరే అడిగాడు, ఒకటికి 2 సార్లు 10 సార్లు 10 మంది అడిగితే ఏం చేస్తాడు? చెప్పాలి కదా. లేచి అడిగాడు. ప్రభు అడిగాడంట, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని. ధర్మశాస్త్రం అన్నది రాళ్ళతో కొట్టి చంపమన్నది. మరలా కింద తీసుకుని నేను ఏదో రాసుకుంటున్నాడు. ఏం రాస్తున్నాడు తెలుసా అన్న? కొన్నిసార్లు అనిపిస్తుంది. జస్ట్ చాలామంది అంటారు, మేబీ అంటారు నీ తలరాత రాస్తున్నావు, నా తలరాత రాస్తున్నాను పాస్టర్లు కూడా ఉన్నారు. ఐ డోంట్ నో వెదర్ గాడ్ ఈజ్ రైటింగ్ మై డెస్టినీ, ఐ డోంట్ నో. కానీ నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. నేను అనుకుంటున్నాను ఈ వాజ్ రీరైటింగ్ ది లా. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము పట్టుపడ్డప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు. ఒక స్త్రీని మాత్రమే తెచ్చారు, పురుషులు లేడు అక్కడ. ఈ మేబీ హీ వాస్ కరెక్టింగ్ దట్ లా. ఏ లా అయితే పట్టుకొని వచ్చారో దే నో ఓన్లీ హాఫ్ లా. మేబీ గాడ్ వాస్ కరెక్టింగ్ ద లా కదా. ఏ ధర్మశాస్త్రం అయితే అదే సంపూర్ణంగా ఉందో, ఇన్కంప్లీట్ ఉందో ఆయన కరెక్టింగ్. ఎందుకంటే ఒక్కరుంటే కాదురాపై ఇద్దరు వ్యభిచారం అంటే ఇద్దరు దొరకాలి కాబట్టి వాడేయడం అనకుండా అదంతా రాస్తున్నాడు. ప్రభు తిరిగి లేచాడంట. వచ్చినప్పుడు ఏం చేయమంటామంటే ప్రభు అన్నాడంట, ఓకే మంచిది, కానీ ధర్మశాస్త్ర ప్రకారం అయితే మీలో పాపము లేని వాడు మొదటి రాయి వేయమన్నాడట. పెద్దవాడిని మొదలుకొని చిన్నవాడి దాకా వెళ్ళిపోయారు. చివరికి ఏం జరిగింది అంటే వాక్యభావంలో చూసినప్పుడు అక్కడ ఇద్దరే మిగిలారు. ఒకటి పాపంలో పట్టుబడ్డ స్త్రీ, ఏ పాపము లేని యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు ఈయన రాయవచ్చా? ప్రభు ఏమన్నాడు కదమ్మా, మీలో పాపం లేనోడు రాయి అన్నాడు. అందరు వెళ్ళిపోయారు. మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? ఒకరు పాపంలో ఉన్నామే, పాపము లేనివాడు, ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఈయన రాయి వేయొచ్చు కదా. వేయొచ్చా? 11వ దాంట్లో వేస్తాడు రాయి. 11వ వచ్చిన 8వ అధ్యాయం 11వ వచ్చిన వేసాడా? లేదు ప్రభు. ఏరంటే లేదు ప్రభు అన్నాడా? తర్వాత చూద్దాం. యేసు నేను నీకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్ యు, నేను కూడా నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పాను. హల్లెలూయా. God says do not sin, because I have not come here to condemn somebody, but I have come here to forgiveness, give you forgiveness. నీ పాపం మనము సిగ్గులో పడ్డానికి దేవుడు మన తీర్పు తెచ్చడానికి భూమి మీదకి రాలేదు, కానీ మన పాపంలో పరిహరించడానికి సిలువలో పాప ప్రాయశ్చిత్తముగా తన ప్రశస్త రక్తంలో చెందించడానికి ఆయన వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే he came to save us, not to shame us. ఇక్కడ తీర్పు తీర్చే సందర్భంలో యేసు ప్రభు వారు చేస్తున్న పని ఏంటంటే పిల్లరా, ఆయన చెప్తున్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదమ్మా, కానీ నీ పాపమును విడిచిపెట్టు. ఎందుకంటే నీ పాపములు కూడా నేను సిలువలో భరించడానికి వచ్చాను, నిన్ను రక్షించడానికి వచ్చాను. నేను యేసయ్యను తీర్పు తీర్చడానికి రాలేదని యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాను. దేవుని వాక్య భావం. అందుకే ఈరోజు యేసు ప్రభుగా నిన్ను నన్ను తీర్పు తీర్చొద్దంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలా త్వరగా తీర్పు తీర్చేస్తాను. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఒకవేళ ఆ కింది భాగంలో అంటాడు, ఇఫ్ యూ జడ్జ్, ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే, ఒకసారి మా కింద భాగం చదవమా ఒకసారి. ఒకసారి చదువు, మొదటి నుంచి చదువుకున్నాం, మొదటి వచ్చిన చదువుకున్నాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి దేవుడు చెప్తాడు. If you don't judge anybody, then no judgment will come upon you. ఎందుకు? ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు తీర్పులోకి రాడట. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఉంటే, క్రీస్తులా జీవిస్తే, యేసు రక్తంలో కడగబడితే, యేసయ్య చెప్పినట్టు నడిపిస్తే, నిజంగానే శిష్యుడు అయితే, నువ్వు సత్యంలో ఎదిగితే, ఆయన చెప్పినట్టుగా చేస్తే నువ్వు ఆ తీర్పులోకి రావు. ఎందుకంటే నువ్వు తీర్పు తీర్చేవాడి కాదు. ఎందుకంటే నీ దేవుడు తీర్పు తీర్చడానికి రాలేదు, పాప క్షమాపణ కోసం వచ్చాడు. కాబట్టి ఒకవేళ నువ్వు తీర్పు తీర్చకపోతే నువ్వు తీర్పులోకి రావు. ఈరోజు టు సేవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ది జడ్జ్మెంట్, ఐ షుడ్ నాట్ జడ్జ్ ఎనీవన్. నేను తీర్పులోకి రాకుండా ఉండాలని జాగ్రత్త పడాలి. ప్రతి వ్యక్తి కూడా ఎవరి మీద కూడా తీర్పు తీర్చకుండా జీవించాలి. ఇది ప్రభు చెప్పే మాట. ఇఫ్ యూ డోంట్ జడ్జ్ ఎనీవన్, యూ విల్ నాట్ కమ్ ఇంటూ జడ్జ్మెంట్.
ఇఫ్ యు జడ్జ్ సమ్వన్ దెన్ యు ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ జడ్జ్మెంట్. రెండు చెప్తాడు కదా. నువ్వు తీర్చులోకి రావు. ఒకవేళ నువ్వు తీర్పు తీర్చకపోతే తీర్పులోకి రావు. క్రీస్తులో ఉన్న వాడికి ఏ శిక్ష విధి ఉండదంట. తీర్పులోకి నువ్వు రావు. ఇక్కడ నువ్వు ఏసైని వెంబడిస్తున్నావు కాబట్టి తీర్పులోకి రావు. అందుకే తీర్పు తీర్చకండి. ఫలానోడు ఇది, ఫలానోడు ఇది, సో అండ్ సో, సో అండ్ సో. లెట్ దెమ్ బీ, లెట్ దెమ్ బీ. గివ్ ఇట్ టు గాడ్. దేవునికి అప్పచెప్పండి, ప్రార్థన చేయండి. డోంట్ పాస్ అ జడ్జ్మెంట్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఏ కొలతతోటైతే నువ్వు కొలుస్తావో అదే కొలత నీ కొలబడుతుంది. కాబట్టి జాగ్రత్త సుమి. ఏ పాప విషయంలో అయితే నువ్వు తీర్పు తీరుస్తావో ఎక్కడో చోట పడిపోతావు. అన్ని చోట్ల నువ్వు మంచిగా ఏదో చోట్ల పడిపోతావు. ఎక్కడో చాలు దొరుకుతావు. కానీ ఏ తీర్పు అయితే నువ్వు తీరుస్తున్నావో, ఏ కొలత అయితే నువ్వు కొలుస్తున్నావో అదే కొలతలో నీకు తీర్పు ఇవ్వబడుతుంది. కాబట్టి జాగ్రత్త సుమి. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అంటది కదా, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని సజీవులుగా చేశాను అంటాడు. ఒకవేళ దేవుడు నాకు తీర్పించడం మొదలు పెడితే వేర్ విల్ ఐ స్టాండ్? ఎందుకు తీర్పు తీర్చొద్దంటే, నా తీర్పు విషయంలో నేను భయపడినప్పుడు, ఆ భయముతో వణుకుతూ ఉన్నప్పుడు నేను తీర్పు తీర్చను. ఎందుకంటే ఒకవేళ నా దేవుడు నా పాపముల విషయంలో తీర్పు తీర్చడం మొదలు పెడితే వేర్ కెన్ ఐ గో? ఎక్కడ పోతాం పిల్ల? సిలువ తప్ప ఇంకో మార్గం లేదు. అందుకని అపరాధంలో వచ్చి అంటాడు, చచ్చిన వారై ఉండే అంటాడు. క్రీస్తు బ్రతికించను అంటాడు. మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చాడు. చాలాసార్లు అనుకున్నప్పుడు అది కొన్నిసార్లు అనిపిస్తుంది. దేవుడు వాక్యభావంలో చూసినప్పుడు నిజంగా దేవుడు అంటాడు, గాడ్ కౌంట్స్. అందుకే కీర్తనకాడు 32వ కీర్తనలు చాలా అంటాడు, ఎవరి దోషములైతే యెహోవా కప్పునో వాడు ధన్యుడు అంటాడు. ఎవరినైతే దేవుడు నిర్దోషిగా ఎంచునో వాడు ధన్యుడు అంటాడు. whose sins have been covered అంటాడు in the blood of Christ. యేసు రక్తములో ఎవరి పాపములైతే పరిహరింపబడ్డాయో వాడు నిజమైన ధన్యుడు. వాడు తీర్పులోకి రాడు. కాబట్టి అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ జాగ్రత్త సుమి. డోంట్ జంప్ ఆన్ టు జడ్జ్ సంబడి ఎల్స్. సో 2వ అంశంలోకి వస్తాను. లెట్ మీ కమ్. ఆ సైన్ అయిపోతుంది. లెట్ మీ కమ్ ఇన్ టు ది సెకండ్. అయితే ఇప్పుడు ఒక సమస్య. తీర్పు తీర్చొద్దు అని దేవుడు అన్నాడు కదా. అంటే ఎవరైనా తప్పు చేస్తే మరి ఏంటి ప్రభు? వాట్ ఈస్ ది సొల్యూషన్? ఇఫ్ సంబడి హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్, విడిచేయాలా వాడిని? దేవుడు తీర్పు తీర్చొద్దు అన్నాడు కదా కదా. ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలి? విడిచిపెట్టాలా? ఏమన్నా ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. కొన్ని వచనాలు ఇస్తాను, నేను డిఫరెన్స్ కూడా చూపిస్తాను అక్కడ. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఎవరు తప్పు చేస్తారు, ఎవరన్నా నిజంగా తప్పు చేస్తున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు. ఈ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటుండు. ఆ తర్వాత చూద్దామా, తర్వాత వాక్యం. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. చాలా వాక్యం చాలా చాలా ఇది ఉంటుంది, చాలా క్లోజ్ వస్తుంది. God said do not check, but did not say that do not rebuke only. అర్థమవుతుందా? తీర్పు తీర్చొద్దు అన్నాడని దేవుడు వాడిని ఎవరిని సరిచేయకు, ఎవరిని గద్దించొద్దు అంటలేడు వాక్యం. అండ్ జడ్జింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండ్ కరెక్షన్ ఈజ్ సంథింగ్ ఎల్స్ కదా. వాక్యభావంలో తీర్పుని గురించి అయిపోయింది. రెండో చెప్పినప్పుడు కరెక్షన్లోకి వస్తే ప్రభు ఒక మాట వస్తే దేవుని వాక్యభావంలో సెకండ్ ఫ్రేజ్లో ప్రభు మాట్లాడుతూ ఈ టాక్స్ అబౌట్ ది కరెక్షన్. చాలాసార్లు మనము
తప్పుగా అర్థం చేసుకున్నాం. తీర్పు తీర్చున్నా మనకు సంబంధం లేదు, వదిలేదు, సంబంధం లేదని కాదు. తప్పు చేసినప్పుడు గద్దించాల్సింది ఖచ్చితంగా. తీర్పు తీర్చకూడదు, అది ఇది అని మన టైటిల్ ఇచ్చేయకూడదు. God says you have every right to rebuke your brother because you want to gain your brother. నీ సహోదరుడు కావాలనుకుంటే, వాడు మారు మనసు పొందాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా వాడిని గద్దించాల్సిందే. గద్దించినప్పుడే వాడు మారు మనసుతాడు. ఎప్పుడైతే మారు మనసు పొందుతాడో వాడిని క్షమించి వాడు అంగీకరి. బికాజ్ హీ నీడ్స్ లవ్ అండ్ హి ఫాలో. యేసుప్రభు గద్దించాలంటే గద్దించాడు, తీర్పు తీర్చడానికి గద్దించాడు, చాలాసార్లు గద్దించాడు కదమ్మా. పేతురునే అన్నాడు కదా, ఏమన్నాడు? సాతానా పో అన్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది యేసయ్య ఏ పేతురుతో అంటాడో, పేతురు అని ఈ బండ మీద నా సంఘము కర్తానన్నాడో, ఎందుకంటే ఈ మాటలు నీకు ఇక్కడి నుంచి కాదు పరమ నుంచి తెలియచేయబడ్డది. నా పేతురుతో అంటాడు, సాతానా నుంచి దూరం పో అంటాడు. ఎందుకంటే యు ఆర్ టాకింగ్ లైక్ ఏ మ్యాన్ అంటాడు. ఒక మనుషుల్లో మాట్లాడుతున్నారు, సిల్వల గురించి మాట్లాడు. ఎందుకంటే ఆయన సిల్వ కార్యానికి వచ్చాడు, సిల్వను చేయడానికి వచ్చాడు. పేతురు అంటాడు, ప్రభా నీకు ఎప్పుడు కూడా సిల్వ కార్యం జరుగుతుంది. అంటే పిచ్చోడు వచ్చిందే అందుకురా బాబు సిల్వ మాత్రం. The God అని దేవుని వాక్యభావం చేసినప్పుడు God is not saying that నువ్వు కరెక్షన్ చేయొద్దు, రిబ్యూక్ చేయొద్దు. God says you have to rebuke, but you should not judge. There's a difference between. ఈ వాక్యభావంలో చూసినప్పుడు రెండో విషయంలో గమనించినప్పుడు ఒకటి ఏమున్నట్లేరా, కరెక్షన్ విషయంలో చూసినప్పుడు ఒక వ్యక్తి నువ్వు కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు మొదట యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అంతే కదా? నీ సహోదరుని కంట్లో చాలాసార్లు కరెక్షన్లు బాగా చేస్తుందమ్మా, అందుకే చెప్తుంది దేవుడి వాక్యం. నీ సహోదరుని కంట్లో నలుసును తీయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నీ కంట్లో ఉన్న దూలమును తీసివేయాలంట. ఎప్పుడైనా కూడా చెప్పేటోళ్ళకి ఎప్పుడు కూడా చెప్పేటోళ్ళు ఒకవేళ చేయకపోతే దాంట్లో అర్థం లేదు. If I preach and I don't practice, it doesn't make any sense. నేను అది చేయాలమ్మా, ఇది చేయాలమ్మా, మన మైక్ ఇచ్చారు కదా, వాక్యం చెప్పింది కదా, ఏది పడితే అని చెప్పేసి కాదు. అందుకే దేవుని వాక్యభావంలో ఇక్కడ మరి ప్రభువు ఖచ్చితంగా రాసిన విశ్వాసిస్తున్నాడు. మొట్టమొదటిగా నువ్వు ఇతరుల్ని కరెక్ట్ చేసే ముందు యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు కంట్లో ఆ నలుసును తీయాలంటే నీ కంట్లో ఒకవేళ దూలం ఉంటే దాన్ని క్లియర్ చేసుకోకుండా నువ్వు ఎలా చేయగలుగుతావు? వాడు ఒక మాట అంటాడమ్మా, ఓ ఈ వేశ్యదారి అంటాడు. నీ మొదట నీ కంట్లో ఉన్న దూలమును తీసే అంటాడు. హిపోక్రసీ అంటే ఏంటో తెలుసా అమ్మ? హిపోక్రసీ ఒకసారి చూద్దామా హిపోక్రసీ అంటే ఏంటో ఒకసారి. మత్తయి సువార్త 23 నాకు ఐ లవ్ దిస్ వర్డ్స్, చాలా ఇష్టమైన మాట. ఒకసారి చూద్దాం. ప్రభు అంటాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఒకసారి 23:23 అయ్యో వేశ్యదారి. వేశ్యదారి అంటాడు కదా, మనం కూడా వేశ్యదారి. అయ్యో వేశ్యదారి, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైనవి అనగా న్యాయమును, ధర్మమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలను అంటాడు. అందులో నేను దశంభా. వేషధారి అంటే ఏంటో తెలుసా అమ్మా? వెరీ సెలెక్టివ్, చూసి అంటారు కదా. మనకు అనుకూలమైనది తీసుకుంటాం. ఏమంటాం? క్షమించమంట కదా. మనం క్షమించుకోవాలండి. విశ్వాసము క్షమించుకోవాలి, రైట్? ఓకే, విశ్వాసం మరి విశ్వాసంగా ఉండాలి. విశ్వాసాలు ప్రేమించమని, విశ్వాసాలు దేవుడు ఎన్ని చెప్పాడు ఆయనతో. చాలాసార్లు ఏంటంటే ఏది అవసరమో సందర్భానుసారం అవసరమైన వాక్యాన్ని ఏది తీసుకుంటాం అదే తీసుకుంటాం. ఏది అవసరమో దాన్నే మాట్లాడదు, అదే వేషధారత్వం. అందుకే ఏమన్నాడు? మొదటిది మానక ఇవన్నీ కూడా చెప్పి ప్రధానమైన వాటిని విడిచిపెట్టండి, చిన్న చిన్న వాటిని పట్టుకుంటుంటాం. యూ హోల్డ్ ఆన్ టు ద స్మాలర్ థింగ్స్, లివింగ్ ది గ్రేటర్ థింగ్స్ అవే.
అందుకే దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఈరోజు నువ్వు విషయంలో నేను ఫలానా ఒక్క విషయంలో కరెక్ట్ కాదు, అందుకే అంటాడు ధూలము అంటాడు. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఆ నలుసుని తీయాలి నీలో, ధూలము నీలో అనేకమైన దేవునికి విరుద్ధమైన ఏదునో అవన్నీ క్లియర్ అయితే కానీ వెన్ యూ మేక్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్ దెన్ యూ మేక్ అదర్ స్పిరిచువల్. మనం ఆత్మీయంగా ఉన్న అవతల ఆత్మీయంగా అయిపోవాలి. ఎందుకు అవుతాడు, ఎట్లా అవుతాడు? అందుకే వేశ్యదారి అంటాడు ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ క్లియర్ అంటాడు. నీ కన్నును తేటగా చేయమంటాడు. కన్ను గురించి మాట్లాడే రోజంతా మాట్లాడతాడు. ఒక్క కన్ను చెడ్డ అయితే శరీరం మొత్తం చెడ్డదవుతుంది తెలుసా. ద హై హ్యాస్ ఎ పవర్ టు స్పాయిల్ ఎంటైర్ థింగ్స్ కదమ్మా. అవ్వ పడిపోయిందంటే పండు విషయంలో, దావీదు పడ్డాడంటే బెత్షెబా విషయంలో. ఐ ఈజ్ ది వెరీ డేంజరస్ థింగ్. శరీరం అంతట్లో ఏది భయంకరమైందంటే కన్నే. ఏం చూస్తున్నామో దాని మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది, మన దృష్టి ఎక్కడున్నదనేది. అందుకే దేవుడు బాగా అంటాడు ఫస్ట్ మేక్ యూ ఐ క్లియర్ అంటాడు. నీ యొక్క కళ్ళు తేటగా అయిపోతే కానీ, నువ్వు పరిశుద్ధుడు అయితే కానీ, నువ్వు పరిశుద్ధతలోకి వస్తే కానీ, అవతల వాడిని పరిశుద్ధతలోకి నడిపించలేవు కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ టు ఇంటూ హోలీనెస్. ఆ పరిశుద్ధతలో రాకుండా నువ్వేం పరిశుద్ధత గురించి చెప్తావు, నువ్వు వాడికేం పరిశుద్ధత ఇస్తావు, వాడి కల్లో ఉన్న నలసేం తీస్తావు, ఆ నలసేం తీస్తావు, నీ ధూలాన్ని ముందు తీసుకుంటాడు. ఫస్ట్ ఇంట్రోస్పెక్ట్. నీ జీవితంలో నువ్వు దేవుని విషయంలో ఎక్కడెక్కడైతే పడిపోతున్నావో, ఎక్కడెక్కడైతే చూసిగా ఉన్నావో, ఎక్కడైతే సెలెక్టివ్గా ఉన్నావో, గాడ్ సేస్ లీవ్ ఎవ్రీథింగ్, ఫాలో ఎవ్రీథింగ్. దేవుని మాట ప్రకారము నువ్వు జీవించినప్పుడు, నీ కనులు తేటమైనప్పుడు నువ్వు తల్లి సరి చేసినట్టుగా ఉంటావు. ఇంకా దేవుని వాక్యం చెప్తుంది ఇతరుల్ని సరి చేసే ముందు మనల్ని మనం సరి చేసుకునే స్థితిలో ఉండాలని చెప్తుంది. అలా ఉండాలి. ఎందుకంటే మూడో అంశం ఉంది నాకు పోవడానికి సామె లేదా సామె. తీర్పు తీర్చేవారిగా కాకుండా, తీర్పులోకి రాకుండా దేవుని యందు ఉండుటకు సహాయం. అలాగనే ఈరోజు తీర్పు తీర్చమన్నాడని దేవుడు గంట నాట్ సే రివ్యూయింగ్, కరెక్షన్ చేయమని. మన సహోదరి కరెక్షన్ చేయడం ముందు మనం కరెక్ట్ చేసుకుని తేటపరచుకొని పరిశుద్ధులుగా చేసుకుని అనేక మంది పరిశుద్ధులుగా చేయడానికి, అలా జీవించడానికి, అలా నడిపించడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని దయచేద్దాం. మనం లేచి నిలిచిన ప్రార్థన, ప్రభువు ప్రార్థన ఆశీర్వాదం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. నేను గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రం. నేను చక్కని మాటలు మాతో మాట్లాడుతూ నాయన. తీర్పు తెచ్చుకున్నాను, తీర్పులు లేకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండేటకు మాకు నేర్పించిన దైవానికి స్తోత్రం. అలాగనే మేము జీవించటకు సహాయం దయచేయండి, నిన్ను పోలి జీవించటకు సహాయం. అలాగే నాయన మానవుని తప్పిపోయిన వారిని సరి చేసుకోవడానికి ముందు మమ్మల్ని మేము సరి చేసుకొని, మా యొక్క ప్రియుల్ని నేను కోల్పోకుండా వారిని సరి చేసుకొని నీ కొరకు వారిని పొందుకునే వారికి ఉండటకు సహాయం. విధమైన వాక్యం అందరి జీవితంలో ఫలపడతాం. వాక్యం చేయండి, వాక్యానుసరమైన జీవితం దయచేయండి. చేరొచ్చు ప్రతి ఒక్కరి సంఘమును నేను ఆశీర్వదించి నీవే ప్రార్థించున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను. ఆమేన్.